ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. దయచేసి అందరూ వెళ్ళిపోండి. షూటింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. చెప్పులు కొట్టే అతను ఉండాలి. ఏం అడుగుతారులేండి, మొన్న జరిగిన కాల్పుల్లో చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? అతని ఒకటి కొట్టడానికి ఇచ్చాను. ఎవరిని అడగాలి? అతను పెళ్ళాన్ని అడగాలి. ఆవిడ 10 రోజుల నుంచి రావట్లేదు. కాల్పులో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 10,000 రూపాయలు ఇస్తామని సీఎం అన్నారుగా. అది తెచ్చుకోవడానికి తాలూకా ఆఫీసు లేదు బాబు, అదేనండి ట్రెజరీ. అక్కడ పడిగాపులు కాస్తుంది. ఇప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటది. కట్ట సోన్నమిద్దు. ఏ ఊరు? సింహాచలం కాడున్న కొత్తపేట. మొన్న జరిగిన ఎలక్షన్ల గొడవల్లో ఇల్లు తగలబెట్టారక్క. ఆడ గుడిసి కట్టుకోవడానికి డబ్బులు ఎత్తానన్నారు. అవి తీసుకుపోదామని వచ్చాను. ఏ రోజు? ఇవాళ వచ్చి తీసుకెళ్ళన్నారక్క. అయ్యో పిచ్చిదానా, సరిపోయింది పో. ప్లాట్ఫారంలో శివశివ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు నా మొగుడు మొన్న కాల్పుల్లో చచ్చిపోయాడు. దిగులు పడక తల్లి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను కూడా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను. 10 పైసలు కూడా దక్కలా. ఈ ఆటకి నాకు 1000 రూపాయలు ఖర్చు అయింది. ఇలా కట్టడానికి ఉన్న ఒక్క సీర కూడా తాకట్టెట్టాను. దున్నపోతు మీద వాన పడ్డట్టు పనేమీ జరగలా. అటైతే ఈ రెంటవాక ఈ ఆఫీసులోనా? ఆ అంబోతు నుంచి అయినా పాలు తీయచ్చు. పిచ్చిదల్లా ఉన్నాం. నాతో రా. ఇదిగో ఆ గోధురకు సొక్కా వేసుకున్నాడు చూసావా? ఆయనే పోస్ట్ చూసి ఆయన ఈ పారం ఆయన పుస్తకంలో దాఖలు చెయ్యాలంటే 100 రూపాయలు మామూలు ఇచ్చుకోవాలి. ఆయనకు మామూలు ఇస్తేనే ఈ పారం అవతల వాళ్ళకి పోద్ది. అక్కడ కూర్చున్నాడు చూడు, ఆరి పేరే రాజగోపాలం. ఆరు నిన్ను సర్టిఫికెట్ తెమ్మంటారు. ఏం సర్టిఫికెట్? నీ పేరు అప్పమ్మని, నువ్వు పలానా ఏరియాలో పలానా నెంబర్ ఇంట్లో ఉంటున్నావని, అంతేకాకుండా నువ్వు బతికే ఉన్నావని మీ ఊరి ఆఫీసర్ చేత సంతకం చేయించుకోమంటాడు. తీసుకొస్తాను. తర్వాత నువ్వు తెస్తే మాత్రం ఒప్పుకుంటాడేటి? అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదని యొంకలెట్టి నిన్ను తిప్పుతూ ఉంటాడు. అయ్యో, 200 రూపాయలు కనుక ఆయన చేతిలో ఎట్టిసే వరకు అన్ని ఆయనే చూసుకుంటాడు. పారం అవతల వాళ్ళకి పోద్ది. ఈ సూపరింటెండెంట్ గారికి 200, ఆ డిస్పాచ్ క్లర్క్ కి 150. వీడికి ఆవలిస్తున్నాడే, వీడికి 100. పందిలో మెక్కుతున్నాడు చూడు, వీడికేమో 50. ఎంతమందికి లంచాలు ఇచ్చుకుంటేనే నీ పారం పెద్ద ఆఫీసర్ రూమ్ కి పోద్ది. అప్పుడే పిలిచి డబ్బులు ఇస్తారు. నా పారం ఇయ్యాలే పెద్ద ఆఫీసర్ రూమ్ కి వెళ్ళింది. ఇక్కడ ఎవరమ్మా? సుబ్బమ్మా. నేనే నిన్ను ఎక్కడెక్కడ నేర్చుకోవాలమ్మా? పై ఆఫీసర్ గారు పిలుస్తున్నారు. వెళ్ళు. ఇదిగో 10 రూపాయలు ఏంటి ఇచ్చిపో. దండాలయ్యా. నువ్వేనా సుబ్బమ్మ? అవునయ్యా. నీకు 10,000 రూపాయలు చెక్కు పాస్ అయింది. చాలా సంతోషం. ఇవ్వండి అయ్యా. ఓ 1000 రూపాయలు చిల్లర కొట్టి అది తీసుకుపో. 1000 రూపాయల కట్టాల్సిన కట్టే కదండి. ఈ టేబుల్ కట్టలేదమ్మా. ఏటండి అంతా అయిపోయింది. చెక్కు తీసుకెళ్దామని వస్తే పొన్న పొలంగా 1000 రూపాయలు అడుగుతున్నారే, నేను ఎక్కడి నుంచి పట్టానయ్యా? 1000 రూపాయలు ఏంది పని జరగదమ్మా. అయ్యా అంత మాట అనకండి. ఒక్కటే వదలకుండా తాకట్టు అందరికి ఇచ్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఏం లేదయ్యా. ఇదిగో ఈసారి పని పూర్తయితే కుండీలో వేస్తానని బయట తల్లికి మొక్కుకొని 1 రూపాయి దాచుకుంటూ వచ్చాను. కావాలంటే తీసుకుని నా చెక్ ఇచ్చేయండి అయ్యా. కూటికి గతి లేకపోయినా పొగరకేం తక్కువ లేదు. బయట తెలి ముడుపు నాకు ఇచ్చి నా కుటుంబాన్ని శపిస్తావా? నీకు చెక్ ఇవ్వను. పోయికని చెయ్యి. ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలండి? ఒక్క సర్టిఫికెట్ వదలకుండా తెచ్చిచ్చాను. ఓహో, నువ్వు పెదపాలయ్యే పెళ్ళానివి కాదు, ఉంచుకున్న దానివి అంటాను. ఇప్పుడేం చేస్తావే? నువ్వు
బాగుపడవురా, నువ్వు బాగుపడవు. కేవలం ఒక్క 10,000 రూపాయల కోసం నా తాళిని అవమానిస్తావురా నువ్వు. నువ్వు అమ్మకి పుట్టినోడు అయితే నువ్వు ఇలా మాట్లాడతావా? నీ పెళ్ళమే సుఖపడుతురా, నీ బిడ్డలే బాగుపడతారా? నువ్వు ఇచ్చే 10,000 రూపాయలకి చచ్చిన నా మొగుడు మళ్ళీ తిరిగి వస్తాడట్రా. శవాన్ని తినే నక్కలారా, శవాల నోట్లో పుట్టిన బియ్యం కూడా ఏరుకు తింటారా? ఎందుకురా మీరు ఇలా లక్షలతో పీక్కు తింటున్నారు? ఎక్కడికన్నా పోయి ముచ్చెత్తుకుని బతకండ్రా. గీతాలు తీసుకోవడాలా వస్తే తెలు తక్కుతానా? ఎందుకే ఇక్కడికి అందించున్నావు? వీళ్ళు చస్తే ఇవ్వరే నీకు. నా కడుపు మండి అంటున్నారా? లక్షాలు తీసుకున్న మీ చేతులన్నీ పడిపోవాలి. సిగ్గు విట్టడిగిన మీ అందరి నోళ్ళల్లో పురుగులు పడాలి. మీరంతా సిగ్గులేని సాగుతారా? సర్వనాశనం అయిపోతారా? సర్వనాశనం అయిపోతారు. ఎవరయ్యా నువ్వు? ఏ ముసలాయనా, ఏం చేస్తున్నావు? స్వతంత్రం వచ్చిన నాటి నుంచి స్థలాన్ని ఎవరు శుభ్రం చేయలేదు. నిన్ను చూస్తే ఊడ్చేవాళ్ళ లేవే. ఏ డిపార్ట్మెంట్? కలుపు పీకే డిపార్ట్మెంట్. అర్థం కాలేదే. చదువు, తెలుస్తుంది. ప్రజలను కొల్లగొట్టు నీకు ఈ భూమిపై చోటెందుకు? భారతీయుడు. ఎవరా నువ్వు? ఎగతాళిగా ఉందా?